ఎంత మంచి స్పందన, ఎక్కడికి వెళ్ళినా. ఈరోజు 6-7 స్టాప్లు. ఏటా జనం, ఏటా గ్యాదరింగ్, మీడియా చూపించట్లేదు. ఎంత మంచి స్పందన, అది చాలా ఆనందంగా ఉంది. 100లో 40 ఓట్లు మనకు పడతాయని రాయలసీమలో సర్వే, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు సర్వే. 100లో 60 ఓట్లు పడతాయని ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం 79 సీట్లో సర్వే. అంటే మిగతా 40 ఎవరికి పడతాయి? ఓ 15 జగన్కి, ఓ 15 తెలుగుదేశం, ఒక 5 పవన్కి, 3 కాంగ్రెస్కి, 2 బీజేపీకి, 1 అలా. ఎందుకు? బీజేపీ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూశారు, తెలుగుదేశం పాలన చూశారు. అభివృద్ధి లేదు, రుణమాఫీ లేదు, అవినీతి ఎక్కువైపోయింది, నరహత్యలు ఎక్కువైపోయాయి, నిరుద్యోగ సమస్య నిర్మూలన అవ్వాలి. ప్రజలు వెక్కి వేడుస్తున్నారు. వద్దు 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 ఈ పాలన. మంది కొత్త పాలన రావాలని ఢిల్లీలో కేజ్రీవాల్ని ఎలాగైతే 70 సీట్లలో 67 సీట్లు గెలిపించి కేవలం 5 లక్షలు ఖర్చు పెట్టాడు కేజ్రీవాల్. 15 సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా శీలా దీక్షను ఓడించాడు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో మనకు తెలియదు. వారు 50 కోట్లు అంటారు, వారు 150 కోట్లు. ఎందుకు? ప్రజలు ఒక్కొక్కరు ఒక నాయకులు అయిపోయారు. మీలో ఒక్కొక్కరు ఒక నాయకులు అయిపోవాలి. మీ గ్రామంలో మీరే నాయకులు. 100 మందికి చెప్పండి, మన మేనిఫెస్టో చూపించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రుణమాఫీ రైతులకు, డ్వాక్రా మహిళలకు, ఆటో వాళ్ళకి, అందరికీ 7 లక్షల కోట్లు తీసుకొచ్చి 2.5 లక్షల కోట్లు రాష్ట్ర రుణమాఫీ చేసి 4.5 లక్షల కోట్లతో అభివృద్ధి. ప్రతి నియోజకవర్గంలో మంచి ఒక హాస్పిటల్, ప్రతి నియోజకవర్గంలో మంచి స్కూలు, LKG to PKG ఫ్రీ. అన్నీ ఎందుకు? అభివృద్ధి చేస్తాం.